దేవుడు మనందరికి ఒక వాగ్దానం ఇచ్చారు. రాత్రి మనమందరం ఆ యొక్క వాగ్దాన వచనాన్ని దేవుడి యొక్క సన్నిధిలో విన్నాం. దేవునికి స్తోత్రం. యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యం ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యం మన సంఘానికి. దయచేసి ఆ వాగ్దాన వాక్యాన్ని చదివి ధ్యానించుకొని ప్రార్థన చేసి మనందరూ ప్రేమ ఇందులో పాల్పొందుదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును. చిట్టుబాబు గారు చెబుతారు. మీరు నాకు మొర్రపెట్టుదురేమి, మీరు నాకు మొర్రపెట్టెదరు ఏమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చిన ఎడల, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చిన ఎడల నేను మీ మనవి ఆలకింతును, నేను మీ మనవి ఆలకిస్తాను. సంజయ్ బ్రదర్ పక్కన కూర్చున్నాడు, పేరేంది? అటు 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 ఆ పిల్లలకు వచ్చారు. మరే తమ్ముడు అంటా ఉండకు, వాక్యం విను. సంవత్సరానికి ఒకసారి వచ్చినట్టున్నావు, వచ్చేవారు కనిపిస్తావో లేదో వాక్యం వినుకో. అక్కడ నవ్వుతూ ఆడుతూ చేస్తూ ఉండకూడదు. ఇది దేవుని మందిరం. వినా ఇక్కడ వినండి. ఇక్కడ ఏమంటాడు? మీరు నాకు మొర్రపెట్టుదురేమి, మీరు నాకు మొర్రపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు, మీరు నాకు, ఆ మాట గమనించాలి, ప్రార్థన చేయుచు వత్తురేమి, వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును, నేను మీ మనవిని ఆలోచిస్తాను. ప్రార్థన ఒక షార్ట్ గా జస్ట్ వాగ్దాన వాక్యాన్ని గుర్తు చేయడానికి, మీరు మనవి చేసినప్పుడు నేను వింటాను అనేది మనం విన్నాం. ఇక్కడ మీరు మనం దాన్ని ఎలాబొరేటెడ్ గా చాలా విస్తారంగా ఏం చేయొచ్చు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. వినండి, మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర వింటాడు. ప్రార్థన చేయొచ్చు వచ్చినప్పుడు అంటాడు అక్కడ. అందుకని బైబిల్లో ఎడ తెగక ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు. ఎడ తెగక ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. స్తోత్రం. ప్రార్థన చేసి మెలకువగా ఉండమన్నారు. ప్రజలో పొందుకునే వరకు ప్రార్థన చేయమన్నారు. సోలిపోకుండా ప్రార్థన చేయమన్నారు. రకరకాల మాటలు బైబిల్లో రాయబడింది. చిత్రతల్లి చెప్పారు. ఇక్కడ మొరపెట్టడం, ప్రార్థన చేయడంలో ఒక కన్సిస్టెన్సీ ఉండాలి అన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. చిత్రతల్లి చెప్పాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక మంచి అలవాటుగా మారాలి. కొంతమంది కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, తప్పేం లేదు. కష్టకాలం అంతా మనం దేవుని మొరపెట్టాలి. ఆపత్కాలం అంతా నీవు నన్ను చూసి మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, నేను విడిపిస్తాను దేవుడు వాగ్దానం చేశాను, తప్పేం లేదు. కానీ ఆపద ఉన్నా లేకున్నా ప్రార్థన అనేది మనం ఒక మంచి అలవాటుగా మారాలి. చంద్రతల్లి చెప్పాలి. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్ ఇస్ an intimacy with God. Prayer is a friendship with God. Prayer is nothing but talking constantly to your maker. ప్రార్థన అనేది ఏదో ఒక సూత్రమే కాదు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడుతాను. ప్రార్థన అనేది దేవునితో స్నేహం చేయటం. ఒక స్నేహితుడికి స్నేహితుడితో ఏమన్నా చెప్తాడు. అమ్మతో చెప్పలేడు, నాన్నతో చెప్పలేడు, అన్నదమ్ములతో చెప్పలేడు, అక్క చెల్లెలతో చెప్పలేడు, భార్యతో చెప్పలేడు, భర్తతో చెప్పలేడు, స్నేహితులతో అన్ని చెప్పేస్తాడు. నేను చెప్పేది కరెక్టా కదా? దేవుడితో స్నేహం చేస్తే అన్ని విషయాలు ఆయనతో చెప్పచ్చు. అసలు గారు, నాకు కొన్ని పర్సనల్ బాధలు ఉన్నాయి, నాకు కొన్ని శోధనలు ఉన్నాయి, కొన్ని కష్టాలు, కొన్ని బయట చెప్పుకోలేదు, దేవుడు చెప్పొచ్చా? నీకు అది ఉన్న సంగతి ఆయనకు ముందే తెలుసు కాబట్టి నీకు ఉన్న బాధను దేవుడితో చెప్పుకోవడం ఏ బాధ లేదు. చెప్పాలి. ఎందుకో తెలుసా? యేసుప్రభువు చెప్పాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు పరమందున్న నా తండ్రి అని చెప్పాలి. ఈ లోకంలో ఉన్న తండ్రి కొన్ని వినడానికి ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. ఒక ఆడపిల్ల ఉంది, నేను కాలేజీలో ఫస్ట్ వచ్చానని చెప్పడానికి సంతోషపడతారు, అది వినడానికి దాన్ని సంతోషపడతారు. సడన్గా ఒక ఆడపిల్ల వచ్చి, డాడీ నేను ఒక ఆయన ప్రేమిస్తున్నాను అంటే గుండె పగిలిపోతే ఆయన మొక్క కదిలికలు ఏం చేస్తాయి, మారిపోతాడు, చాలా కోప్పడతాడు. అది వినడానికి ఏం చేయడం ఇష్టపడ్డాడు. చెదరదాడి చెప్పాలి. మన అమ్మ అయినా నాన్న అయినా అక్క చెల్లెలు అన్నంతమైన ఏదైనా వారికి మంచిగా అనిపించేది మనం చెప్పినప్పుడు వారు వింటారు, ఆనందిస్తారు. వారికి ఇష్టం లేని మన మీద
ఏదైనా చెప్పబోయేమనుకో, వారు ఇష్టపడకపోగా మనల్ని వారు ఏం చేస్తారు, అసహించుకుంటారు. మన మాట వినడానికి వారు ఇష్టపడరు. కానీ మనం ఆరాధించే దేవుడు అన్నిటినీ వినేవాడు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చితంగా ధైర్యంగా ప్రభు బిడ్డలారా మనము దేవునితో మన విషయాన్ని మనం చెప్పొచ్చు. చేతులతల్లి చెప్పాలి. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మీరు నాకు మొర్రపెట్టుదరేమో, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వచ్చిన ఎడల, మీరు నాకు మొరపెట్టుదరేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేమి, నేను మీ మనవి ఆలకిస్తాను. I will hear your plea. I will hear your prayer. ఈ మనవిని నేను వింటాను, నీ ప్రార్థన నేను వింటాను అంటాడు. చిత్రతాడు చెప్పాలి. రెండవ మాటలో నేను ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేమి, ప్రార్థనలో సోలిపోకుండా అడుగుతూ ఉండాలి. బైబిల్లో ఒక చోట ఇట్లా రాయబడింది, ఒక గుడ్డివాడు వీధి పక్కన కూర్చొని అతనికి కన్ను లేవు కనుక ఆ వ్యక్తి భిక్షార్పణ చేస్తున్నాడు, అడుగు తెచ్చున్నాడు. కారణం కన్నుంటే పని చేసుకుంటాడే, ఉద్యోగం చేస్తాడు. కన్ను లేనందున ఉద్యోగం చేయలేడు, పని చేయలేడు, వ్యాపారం చేయలేడు, ఏం చేయలేడు. అతను తెలిసింది ఒకటే, బ్రతకాలి, కడుపు నింపుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి. ఈ లోకంలో కన్ను లేకపోయినా బ్రతకాలి కనుక వీధి పక్కన నిలబడి భిక్షార్పణ చేసుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. అతడు చెల్లు చెప్పే మాటలను విన్నాడు. యేసు ప్రభు గుడ్డి వాళ్ళకు చూపునిస్తున్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు, కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. అన్ని విధమైన వ్యాధులు గల వారు ఆయన దగ్గరికి వెళ్ళి బాగైతున్నారు. పాపులను మారుస్తున్నాడు, దొంగలను దుర్మార్గులను మార్చేస్తున్నాడు అని ఆ కాలం ఈ సువర్తమానం అందరికీ వినిపిస్తున్నప్పుడు ఈ చెవిటివాడు చెవిలో కూడా పడ్డది. యేసయ్య ఎక్కడున్నాడో వెళ్ళలేడు కనుక, కన్ను లేదు కనుక వెళ్ళలేడు కనుక అతడు యేసయ్య గురించి విన్నాడు. యేసయ్య గాని ప్రాంతానికి ఎప్పుడైనా రాకపోతాడా? ఆయన వచ్చినప్పుడు నేను యేసయ్య నన్ను బాగు చేయమని అడిగి నేను కూడా కన్ను పొందుకుంటానని ఆశతో ఉన్నాడు. బైబిల్ అంటుంది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఆశతో ఉన్నాడు. ఎప్పటికన్నా ఒకరోజు యేసయ్య మా ఊరికి రాడా, ఎప్పటికన్నా ఒకరోజు యేసు ప్రభు నేను ఉంటున్న ఈ ప్రాంతానికి రాకపోడా, ఆయన వచ్చినప్పుడు నేను ఎట్లాగైనా స్వస్థత పొందేస్తాను. అందరిలా నాకు కూడా అరే ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ భార్య పిల్లలతో సుఖంగా బ్రతకాలి, దానికి నాకు చూపు కావాలి, యేసయ్య నాకు చూపునిస్తానని ఎదురు చూస్తూ బ్రతకాలి. గమనించిన ప్రియులారా, ఆ రోజు రానే వచ్చింది. ఒకరోజు యేసు ప్రభు వస్తున్నాడన్న శుభవార్త అతడి చెవుల్లో పడ్డది. చిత్రదాడి చెప్పాలి. గుడ్డోలకు కన్ను కనపడదు కానీ చెవులు చాలా ఫాస్ట్ గా ఉంటుంది. చాలా మంది నడిచే వారి వాళ్ళు నడిచే వాళ్ళ అడుగుల స్వరము అతను ఏం చేసింది వినపడ్డది. అప్పుడు ఒక ఆయన పట్టుకొని అడుగుతారు, అనయా 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 ఏంది ఇంతమంది వెళ్తున్నారు, ఏమైనా అవుతుందా, ఏం జరుగుతుందా? నీకు తెలీదా మన ఊరికి, మన వాడకు, మన ప్రాంతానికి యేసు ప్రభు రాబోతున్నాడు. అప్పుడు అతను నిర్ణయించుకున్నాడు. చేతులు చెప్పాలి, దిస్ ఇస్ ద డే, ఈ దినం నా జీవితం మారే దినం. చేతులు చెప్పాలి, ఈ దినం నా కంటి చూపు వచ్చి నేను బాగుపడతాడు బాబు అని సంతోషంతో నా హృదయం నింపుకున్నాను, విశ్వాసంతో తన హృదయాన్ని నింపుకున్నాను. ఎదురు చూపుతూ ఉన్నాడు. ఎక్కడ 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 అడుగుతున్నాడు, వచ్చేసారా 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 అని అడుగుతున్నాడు. ఎక్సైట్మెంట్, అతనికి ఉన్న విశ్వాసం, అతనికి ఉన్న ఎదురు చూపు, అతనిలో ఉన్న ఆ యొక్క ఉద్యమం. వస్తున్నాడా అని వస్తున్నాడా, అక్కడ వస్తున్నాడా, యేసు ఎక్కడ ఉన్నాడు, దగ్గర వచ్చేస్తున్నాడు బాబు, దగ్గరికి వస్తున్నాడు, వచ్చారా 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 ఆ దగ్గరికి రాగానే తనకు ఎంత శక్తి ఉందో, తన కంట్లో ఎంతటి బలం ఉందో మొత్తం తన శక్తిని వాడి యేసయ్యా జీవం గల దేవుని కుమారుడా యేసయ్యా నన్ను కరుణించయ్యా, నేను గుడ్డివాడు, నన్ను కరుణించయ్యా అని గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. బైబిల్ అంటుంది, కొంచెమంది బిచ్చోడా ఊరకుండుమని అనేకులు వారిని చూచి, బిచ్చగాడా నువ్వేంద్ర నీకు కేకలు వేస్తున్నావు, నీకేం పండరా, ఊరుగా మనకి మానవుడు ఊరుగా. ఆ పక్కన కూర్చొని వచ్చే పోయే వాళ్ళ దగ్గర భిక్ష అనుకొని బతకకుండా యేసయ్యా యేసయ్యా అంటే పక్కడాడు అన్నాడు. వాళ్ళు గద్దించారు. చేతుల తండ్రి చెప్పండి. మరి ఏం చేశారు, అతన్ని గద్దించారు, అతన్ని ఆపమని చెప్పారు.
ఉంటే, ప్రార్థించడం ఆపేసి ఉంటే, యేసయ్య వైపు చూసి పిలవడం ఆపేసి ఉంటే అతని జీవితం చీకట్లోనే ఉండిపోయేది, అంధకారంలోనే ఉండిపోయేది. వాళ్ళు ఆపరా అని ఏం చేశారు? గద్దించారు, ఆపేశారు, ఆపే ప్రయత్నం చేశారు. కానీ బైబిల్ అంటుంది, చిత్రతడు చెప్పాలి, వాళ్ళు ఆపినందుకు తాను ఆగిపోవాలా? చిత్రతడు చెప్పాలి, తన బాధ వాళ్ళకే తెలుసు, తన చీకటి వాళ్ళకే తెలుసు, తాను పడుతున్న ఇబ్బందులు వాళ్ళకే తెలుసు. అందుకని ఈ గుడ్డివాడు ఏం చేశానంట, బైబిల్ రాయబడింది, మరింతగా కేకలు వేశానంట. ఏమన్నా తీసి చెప్పు, చదువు సార్. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. చిత్రతడు చెప్పాలి. ఇప్పుడు నా ప్రశ్న మీ అందరితో ఒక ప్రశ్న. ఆయన వినలొల్లక ఉండుటకు ఆయన చెవులు మందము కాలేదని బైబిల్ అంటుంది. ఆయన వినలొల్లక ఉండుటకు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవిటోడు కాదు. మనకు చెవులిచ్చిన దేవుడికి చెవులు ఉన్నాయి, ఆయన వినగలుగుతాడు. ఇప్పుడు నా ప్రశ్న అంతా ఒకటే, ఆ గుడ్డివాడు ఫస్ట్ టైం పిలిచినప్పుడే యేసు ప్రభు ఎందుకు వినలేదు? మనకు ఒక డౌట్ వస్తుంది. దావీదు కుమారుడా, నన్ను బాగుంది ఆ గుడ్డవాడు పిలుస్తున్నప్పుడు వెంటనే ఖండించున్నాడుగా, ఎందుకు ఖండించలేదు? ఎందుకు? యేసు ప్రభు వినబడేది యేసు ప్రభు కంటే సుస్పష్టంగా వినబడ్డది. యేసయ్యకి అన్ని వినబడుతుంది. యేసయ్య కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకో తెలిసిన? అడగండి, ఎందుకని అడగండి. ఎందుకో తెలిసిన? వీడు పిలిచేవాడు ఉట్టోడా గిట్టోడా చూడడానికి. కొంచెమంది ఉత్తుత్త అడుగుతారు, ఉత్తుత్త. కొంచెమంది పిచ్చగారు చూడండి, మన ఇంటికి వస్తారు, వాళ్ళు ఇట్లా క్యాషువల్ అడుగుతారంటే వాళ్ళకి ఏమవుతుంది కాదు. మా రామా ఎంతసేపు పిలుస్తున్నా చూడతారా? ఏంది పిచ్చని చూస్తావా? అట్లా అడుగు తెలుస్తారా? అంటే వాడు డెస్పరేట్ గా లేడు, వాడు పొందుకోవడానికి రాలా. వాడికి ఏమైంది? వాడికి కడుపు నిండిపోయింది ఆల్రెడీ. ఇస్తే తిందా లేకపోతే పోదాం అన్నట్టు వచ్చాడు. ఈజ్ నాట్ ఇన్ ఎ డెస్పరేట్ సిచ్యువేషన్. ఇప్పుడు కొంతమంది డెస్పరేట్ గా వస్తారు, ఖచ్చితంగా పొందుకోవాలని వస్తారు. వాళ్ళ మొక్క కదలికలు వాళ్ళ మాటలు చూడలేదు. వాడు ఏడ్చే చూసి చచ్చిపోయినట్టు ఉంటుంది, మనం భయపడిపోతుంది. ఒక మెతుకు కూడా మనం పెట్టుకున్నది కూడా చెత్తవాడికి. ఎందుకంటే వాడికి పొందుకోవాలన్న ఆ తపన వాడు అంటుంది. చిత్రతల్లి చెప్పాలి గట్టిగా. నేను కేరళకి వెళ్ళాను. పెళ్ళైన కొత్తలో వాస్తవం ఊరికి వెళ్తే అక్కడ ఒక వెరైటీ వెజ్గానే చూసినాను. తెలుసా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్ ఇంత మాట్లాడుతున్నాడు. బట్ట కొంచెం ఒక రకంగా ఏం చేస్తున్నాడంటే చేతులు చిప్పలు ఏం లేవు. తెలుసా? గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అన్నాడు. ఐఎమ్ గుడ్ అన్నాడు. డూ యూ హ్యావ్ సమ్ చేంజ్? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. డూ యూ హ్యావ్ సమ్ చేంజ్ అన్నాడు. వై? బికాస్ ఐఎమ్ ఎ బెగర్. Because I'm a beggar, if you give some money, I can go and have some nice food. But ఆ స్టైల్ నాకు నచ్చింది. చాలా పొలైట్గా అడిగాడు. మండగారు అట్లా సార్ నేను చిక్కు తీసుకొచ్చి ముందు సార్ మనకు చిరాకు వచ్చే చిక్కు తీసి ఇసుకుంటారు అని చెప్పాలి. ఈ తిరుమల సిగ్నల్ అల్వాల్ సిగ్నల్ ఎందుకంటే కొంచెమంది వాళ్ళు మనోళ్ళు గారు, మళ్ళా ఇక్కడ గారు మన తెలుగు వాళ్ళు రానియరు. వాళ్ళతో ముఠ వీళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళు మనోళ్ళని రానియరు. అందుకే మీరు ఎప్పుడన్నా అడుక్కునేటప్పుడు కూడా చూడాలి. మన తెలుగు వాళ్ళు వాళ్ళకి ఏం కాదు నేను చెప్పేది, వాళ్ళకి వేరే వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు మట్టి కప్పులు, మట్టి ప్లేట్లు, తవాలు వాళ్ళు అనుకుంటారు. స్పైన్ బిజినెస్ జస్ట్ అడుగుతారు, ఇస్తే చిన్నప్పుడు లేదని అది ఉంటుంది. ఇది మనోళ్ళు జెన్యున్గా మన తెలుగు వాళ్ళు ఈ గడ్డలో పుట్టిన మన తెలుగు వీళ్ళు, మన అమ్మ నాయకులు, పెద్ద మనుషులు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు రానియరు. వీళ్ళు ఒక ముఠ, వాళ్ళు పోలీసులకు డబ్బులు ఇస్తారు, ఏం చేస్తారు. ఇది ఒక పెద్ద రాకెట్ అంట. వాళ్ళు చూడండి, మీరు మంచిగా బీడీ సిగరెట్ తాగుతుంటాడు. సిగ్నల్ వేస్తున్నప్పుడు, బండ్లు పోతున్నప్పుడు సిగ్నల్ వేసినట్టు అని మొహం అన్నాడు. నేను ఒకసారి మోసపోయి వాడికి మందించిన, ఇట్లా మందించడం లేదో పక్కన వాడికి ఆరు ముట్టుకుంటూ వస్తున్నాడు. మనోడు ఎవరైనా నేను చూస్తున్నా ఆరు బాగుపడుతున్నాడు. ఆరు కొడతాడు, కళ్ళకి తగ్గ
ముందు సిగ్నల్ వేసే రెడ్ లైట్ వేసేది నేను గొడవ కొడుతున్నా ఎవరండి అన్న ప్రెసిడెంట్ అన్నాను ఏమైందిరా ఇచ్చేసారు పట్టుకాను ఇచ్చాను నేను 100 రూపాయలు ఇచ్చాను పాపం వాడి పాపం ఏందన్నా వాడే పాపం వాడి పాపకి మేమేం లేదు అది వాళ్ళ పక్కన చూడు తవాలు అమ్ముతున్నాడు చూడు అది వాళ్ళ భార్య ఇక్కడ ఉన్న పిల్లలంతా వాళ్ళది ఓ రోజు వాళ్ళు 5-6 వేలు సంపాదిస్తారు అంత మాట చెప్పినావు 5-6 వేలు సంపాదిస్తారు మన వాళ్ళు ఎవరు రానియరు బట్లో అని సరే ఇచ్చేసినావు కదా అది చూడు అది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అది పొద్దు నుండి సాయంకాలం వరకు ఆ కన్నీరు ఆరనే ఆరదు మనకి ఇక్కడ కన్నీరు వచ్చింది 2 నిమిషాలకి ఏం చేస్తుంది మనం కన్నీరు రావడానికి పిండుతుంటాం మన సిస్టర్ చూడండి చీర కావాలి బంగారం కావాలి ఏడుస్తారు కానీ ఏడుపు రాదు వాళ్ళకి కన్నీరు పిండుతుంటా నువ్వు ఎంత పిండినా రాదు ఎందుకంటే నీకు నిజంగా ఏడుపు వస్తలేదు అలా చెప్పాలి ఈ ఏడుపుని చూసి మనోళ్ళు నిజంగా ఏడుచుకుంటారు ఎవరు వీళ్ళు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కెమికల్ పెట్టుకుంటాడు అది ఆరని సాయంకాలం వరకు ఒక పాట గుర్తుంది ఆరని ప్రేమ ఇది ఆరని ప్రేమ మనం పడుతుంది ఇది ఆరని కన్నీరు పెట్టుకొని వాడు యాక్టింగ్ కూడా వరకు వీడి తాగుతాడు సమస్య తింటుంటాడు వాడు తింటాడు అని చేస్తాడు మనం చూసి మీరు కావాలంటే చూడండి మోసపోయి వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తాం ఏం చెప్పని వస్తున్నాను ఆర్ యూ డెస్పరేట్ అంటే మనం అడుక్కోమని కాదు చెప్పేది మన దేవుడు అరే మనం అడగమని చెప్పాలి బైబిల్ అక్కడ ఎక్కడ రాయబడలేదు చంద్రతాన్ని చెప్పాలి గట్టిగా మీకు ఒక డిఫరెన్స్ చెప్పి ముగిస్తాను ఎట్లా మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని అని చెప్తాను ఒక మనిషి అడగడంలో అతనికి పట్టుదల ఉందనుకో ఇచ్చే వరకు వదలడు చంద్రతాడి చెప్పాలి అది వారి సామర్థ్యం మన పిల్లలు చూసుకున్నాం మా లాడ్స్ అనే ఉన్నాడు వాడికి ఏమైనా కావాలంటే ఫస్ట్ వాళ్ళ అమ్మని ఏం చేస్తాడు వాళ్ళ అమ్మను వాడు పొరుగులు చేస్తాడు వాళ్ళ అమ్మ తల మొత్తం నింపేస్తాడు పాస్టమ్కి వాడు అన్నీ చెప్పేస్తాడు ఇంకొక మాట కూడా చెప్తాడు ఇదిగా నాయన దగ్గర నింపకపోయినాం అనుకో వాడు నేనున్నప్పుడు ఏడవడు నేనున్నప్పుడు ఏడితే మనం కొడతానని తెలుసు నేను సేవకు పరిచయకి ఇట్లా వెళ్ళి స్టార్ట్ చేస్తాడు వాడు ఏడుపు ఒక భయంకరమైన ఏడుపు భాషణ చెవులు భాషణ అల్లాడిపోయే ఆమెకు అర్థం కాకుండా ఫోన్ చేస్తాడు ఫుల్ ఏడుస్తాడు ఇప్పుడు నా దగ్గర ఏడ్చినా నీ దగ్గర ఏడ్చినా ఏదో పరిష్కారం చెప్పాలన్నమాట చెప్పదు నవలైతే ఏంటంటే నేను ఏదో పనిలో ఉంటాను ఏదో బ్రేక్ ఉంటాను ఎక్కడ ఉంటాను కదా వాడికి ఇది కావాలి అది కావాలి నాకు నేర్పించేసరికి నేను అక్కడ బిజీగా ఉంటాను కాబట్టి ఏం చేస్తానంటే వాడు పొద్దు నుంచి ఏడుస్తూనే ఉన్నాడు మీరు పోయినప్పటి నుంచి ఏడుస్తున్నాడు అసలు కొంచెం నెమ్మదిని ఇస్తలేడు నాకు నన్ను కూర్చొని ఇస్తలేడు లేవనిస్తలేడు పని చేయనిస్తలేడు నాకు ఏంది రచ్చాలి కదా అనేసరికి నేను కూడా ఏం చెప్తాను సరే వాడికి ఇచ్చాను వచ్చిన తర్వాత చూసుకుంటాను వచ్చిన తర్వాత మర్చిపోతాను అలా చెప్పాలి తెలుసు కొంచెం చిన్న పిల్లలు ఉంటారు నాకు ఇది కావాలంటే కావాలి అదేం చేస్తారు అలా చెప్పాలి కూతురు ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను కూతురు ఉన్న వారు గట్టిగా చెప్పండి కొడుకులకు కోసింగ్ కడితే వాడు బతికేస్తాడు కూతురు అట్లా మ్యాచింగ్ కావాలంట అలా చెప్పాలి వాళ్ళని కానీ టాపిక్ తీసుకొని పోయినాం అనుకో ఒక దుకాణం కానీ తీసుకొని పోయి 100 దుకాణాలు తిప్పుతారు పోయేటప్పుడు ఫ్రెష్గా పోయి ఉంటాం వచ్చేటప్పుడు అయిపోయిందమ్మంటే అప్పుడే ఎందుకు ఎంత తొందర నీకు అందరూ చూస్తాను మంచిగా ఉండదు నేను వద్దనడమ్మా అందుకని నేను ఒకటి నేర్చుకున్నా షాపింగ్ అనగానే వాళ్ళ అమ్మని అంట పెడతాను ఎంతసేపు పోయినా ఎంత దూరమైనా పోండి మీ షాపింగ్ విష్ ఆల్ వెరీ హ్యాపీ షాపింగ్ పోయి చేసుకో ఆడపిల్లలతో మన దాంట్లో వాళ్ళకి ఏం కావాలో అది పొందుకుంటారు ఎందుకో తెలుసు ఆడపిల్లలు రోజు మన ఇంట్లో తెలిసి అయిపోతారు మగపిల్లలు మన ఆస్తిని మనకున్న అనుభవిస్తారు ఆడపిల్లలకు తెలుసు కొన్న తర్వాత వారు మన ఇల్లు వదిలి వెళ్తారు కనుక వారు అడిగిందల్లా మనం ఇప్పించే ప్రయత్నం చేస్తాం వారు కూడా కావాల్సింది మన దగ్గర నుంచి సాధించుకునే ఆ యొక్క విద్య వాళ్ళకు తెలుసు దేవుడు వాళ్ళను అట్లా పుట్టించారు చిత్రతలు చెప్పాలి ఆడపిల్ల కొరకు మనం ప్రభుని స్తుతించాలి వారు లేదు ఈ ప్రపంచం లేదు ఆమె ముందుకునే విషయంలో కొడుకుల కన్నా కూతుర్లది పై చేయి ఏం చెప్పనొస్తున్నా నేను మీరు
ప్రార్థన చేయొచ్చు ఒత్తిడి నేను మీ మనవి ఆలోచించుకుని చేస్తూ రావాలి. నాకు కావాలి చర్చించు పిల్లడు ఇటలీకి పోయాడు. వాళ్ళయ్య మనందరికి తెలిసిన మంచి చిన్న ఉద్యోగం చేస్తారు, కష్టపడి పని చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ స్థాయికి స్తోమతకు అరే బయట దేశం పోవడానికి వీలు కాదు. వాడు చదువుకుంటున్నప్పుడే నేను చాలా ఫారెన్కి వెళ్తాను కాబట్టి ఫోటోలు వీడియో చూసాను. ప్రభావితులు చిన్నగా ఉండేటోడు. సార్ ఫస్ట్ టైం నేను అమెరికా పోయి వచ్చినాను. దాని దగ్గరకు వచ్చి చూసి అరే నేను వాడికి ఒక చాక్లెట్ ఇచ్చినాను. సనీకి నేను చెప్పేది సనీకి గురించి చెప్తున్నాను. చాక్లెట్ ఇచ్చాను. చాక్లెట్ తీసుకొని తిని చిన్నప్పుడు ఎర్రగా లావు ఉండేవాడు. చాక్లెట్ ఇస్తే తినేశాడు. తినేసి అలా పెద్దగా ఏమవుతావురా, నేను ఫారెన్లో పోయి చదువుకొని అక్కడే సెటిల్ అవుతాను అన్నాడు. ఆ రోజుల్లో అన్నాడు. వాడి మనసులో అది అట్లాగే ఉంటాము. ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు. అమెరికా పంపించి కెనడా పంపించి లక్షలు పెట్టి చదివించడం వీలుగా అట్లా ఇట్లా కాలేజ్ మంచి 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కాలేజ్ పాస్ అయ్యాడు. అంతా అయిపోయింది. చదువుతున్నప్పుడే అన్నాడు నా హైయర్ స్టడీస్కి బయటకు వెళ్తాను అన్నాడు. అమెరికా అనుకున్నాడు. 35-40 లక్షలు. వాళ్ళ అయ్యా ఇల్లు అమ్మి కిడ్నీలు అమ్మితే కూడా అంత డబ్బులు రావు. అమ్మ పిల్లలు చిన్న పని చేసుకొని చిన్న ఇల్లు కట్టుకొని పెట్టుకున్నాడు. వద్దు బిడ్డ ఇది వీళ్ళు అయ్యే కట్టలేదురా వాడు వదల్లా. నేను 1 సంవత్సరం పని చేసుకో, 1 సంవత్సరాలు పని చేయి. ఆ వచ్చిన డబ్బులని కూడబెట్టు, ప్రే చేద్దాం. దేవుడు ఏదో ఒక దారి చేస్తాడు, తెలుస్తాడు. కొంచెమందికి ఉంటుంది. కొంచెమంది పిల్లి కూడా పిచ్చిమైన వాళ్ళు ఉంటారు. పిల్లికి పిచ్చిమేరు, అన్నదమ్ములకి వేరు. అట్లాంటి వాళ్ళ దగ్గర కట్టలు పెట్టుకుంటాడు. కొడుకునో కూతురునో పంపిస్తారు. అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర ఏం లేదు. అలాగే కొంచెమంది పిల్లలు ఏం చేస్తారు, చెప్తే వెళ్ళరు. అలాగే ఏ గురితో పనిచేశాడు. ఆ పలానా ఇటలీలో పలానా కాలేజీలో ఉందన్నాడు. ట్రై చేయరు. పలానా దీనికి చేయరా చేసి 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 ప్రయత్నం చేశాడు. ఉద్యోగం చేశాడు, ప్రయత్నం చేశాడు, ప్రార్థన చేశాడు. వచ్చేసి వెళ్ళిపోయాడు. చిత్రతల్లి చెప్పాలి. నన్ను వెంటనే ప్రేమ దేవుడు ఎందుకు మాట చెప్తున్నాను తెలిసిన, మనలో అక్కసి ఉండాలి, మనలో పొందుకోవాలి అనబడిన తపన ఉండాలి, ఆ ఆవేశం మనకు ఉండాలి. చిత్రతల్లి చెప్పాలి. స్వస్థత పొందే వరకు నీ కుటుంబాన్ని అన్నప్పుడు వాడు మరింత కేక వేశాడు. ఈ రోజు సంఘానికి వస్తుంటే వినాలి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముతుంటే ఆపేవాళ్ళు ఉంటారు. అది అన్య మతం, అమెరికా మతం అంటాడు. మరి అమెరికా వాళ్ళ మతం అంటావు, అమెరికా వాళ్ళు గుర్తుపట్టిందంతా ఇంట్లో పెట్టుకుంటావురా. అమెరికా వాడే కరెంట్ కనుక్కున్నాడు, మరి కరెంట్ పెట్టుకుంటున్నావు నువ్వా? కరెంట్ వాడుతున్నావా లేదా? మరి అన్య మతస్థులు చేసి నన్ను కరెంటును మానేస్తున్నావా? మళ్ళా దీపానికి తిరుగుతావు. దేనికి? దీపం పెట్టుకుంటావు, చిమిని పెట్టుకుంటావు. పొద్దున్న వేస్తే ముక్కంతా ఏం చేస్తుంది? బొక్కు వస్తుంది ముక్కులో నుంచి. బల్బు క్రైస్తవుడు కనుక్కున్నాడు, వద్దంటవా? బైక్ క్రైస్తవుడు కనుక్కున్నాడు, నడపవా? కారు క్రైస్తవుడు కనుక్కున్నాడు, వద్దంటవా? అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాను మీకు, ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ క్రైస్తవుల లాంగ్వేజ్. ఎందుకు చదివిస్తున్నావు ఇంగ్లీష్ స్కూల్? నువ్వు ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకున్నావు? గోసు కట్టుకోవాలి. ఎందుకు కట్టుకుంటున్నావు? మేము అక్కడ చెప్పాము ఎక్కడన్నా క్రైస్తవులము మేము వేసుకున్న ప్యాంట్ షర్ట్ మీరు వేసుకోకూడదు అన్నామా? మంచి బ్రాండ్ పీటర్ ఇంగ్లాండ్, అలన్ సోలీ, లూయిస్ ఫిలిపి ఇలాంటి బ్రాండ్, వ్యాన్ యూజర్ ఇలాంటి బ్రాండ్లు పెట్టి కొనుక్కోండి, అందరూ వేసుకొని నీచుకోండి చెప్పిన ఒక మంచి దేవుని బిడ్డలు ఎవరంటే క్రైస్తవులు. అక్కడ చెప్పాలి. కెమెరా కనుక్కుంది, సెల్ ఫోన్ కనుక్కుంది, ఫ్యాన్ కనుక్కుంది, ఫ్రిడ్జ్ కనుక్కున్నది, పేరు చెప్పు, అన్ని క్రైస్తవులు కనుక్కున్నది. క్రైస్తవులు ఎప్పుడక్కడంటే చెప్పలా, అందరూ మాడమని చెప్పారు. చిత్రతాళ్ళు చెప్పాలి. ఆపుతారు కొంతమంది. అక్కడ పోకు, దానిలో పడేకు, దానిలో దిగవు, మతంలో దిగకంటావు. ఇది మతము కాదు, ఇక్కడ దిగడానికి ఇదే గుంత కాదు. ఇదేమైనా గుంతలు దిగడానికి? ఇది జీవం గల దేవుని యొక్క మార్గం. ఈ మార్గం తెలుసుకున్నవాడు, క్రైస్తవుడిగా మారినోడు, వాడు తనకు తానే తాగడం వదిలేస్తాడు. రియాబ్ సెంటర్కి తీసుకొని పోయి ఆడ కషాయం పోసి, ముక్కులో పోసి, కళ్ళలో పోసి ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడిలో సువార్త వెలుగు పడిందా? ఏ తాగుడును వాడు అన్ని అమ్మి తాగిండో ఆ తాగుడును చూస్తే వాంతి చేసుకునే పరిస్థితి వస్తుంది. నిన్న రాత్రి ఒక చిన్న సాక్ష్యం టైం ఉందే, మన ప్రియబిడ్డలు ఉన్న టైం అంతా తిన్నారు. అది ఏమైపోయిందంటే వాడి సాక్ష్యం కనబడిపోయింది. అప్పుడు సాక్ష్యం 5 నిమిషాలు పాటు చెప్తాను. కరణ్ గారు ఎక్కడున్నాడు? కరణ్ కిదర్ హై, కడవ జో
కడవ చేసి ఆ పిల్లడు కరణ్ అని వాడు నంబర్ 1 డ్రగ్ అడిక్ట్. వాడు డ్రగ్తో పాటు మందు పట్టేస్తాడు. మందు మీద వాడు మందు మీద జర్రా వేసుకుంటాడు. ఏం చేస్తాడు వాడికి అర్థం కాదు. పోతాడు, పోలీసులను కొట్టేస్తాడు, వాడిని కొడతాడు, వీని కొడతాడు, 10 మంది కూడా పెట్టుకుంటాడు, చీల్చుకుంటాడు, మూతంతా రక్తం అంతా అయిపోయింది. ఒకరోజు పరిస్థితి ఎట్టొచ్చిందంటే వాళ్ళ అమ్మ కన్న తండ్రి వదిలేశాడు. దాంతో పుట్టిన 2 చెల్లెళ్ళు నా అమ్మ పెడుతున్న భర్తలను వారు వేరే రూమ్ తీసుకొని వెళ్ళిపోయారు. కన్న కడుపు వదలదు కదా. ఆమె ఏడ్చుకుంటే తన కొడుకుని తీసుకుని వచ్చింది. నాకు గుర్తుంది, వర్షం పడుతుంది, వాళ్ళ చుట్టాలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు వేసుకొని తిరుగుతారు. అవి बुलाते थे अरे करण इधर जाएंगे करके जब तू पीता था, जब तू ड्रग में था, ये लोग इधर को घर में भी आने नहीं दिए, तू छोरे करके बोले पूरा सुनना तू, ये लोग पूरे बहुत अच्छा लोग है, तू भी उनसे बहुत अच्छा रहना. समझ में आ गया ना? ये लोग क्या बोले मालूम तेरे बारे में? वो चोर है, अगर घर में छोड़े तो पूरा चोरी करता हूँ करके बोले. ఒక రోజు ఇంట్లో నుంచి తరిమేశారు. చుట్టాలు ఎవరు అనిస్తలేరు. బైబుల్ స్టడీకి వచ్చింది వాళ్ళమ్మ. బైబుల్ స్టడీకి వచ్చేసి అర్థం అయిపోయి వెళ్తుంది. మా చెల్లె కొంట్లో బాగాలేదు. మా ఇంట్లో మా చెల్లెళ్ళు ఉన్నారు, కింద మా చెల్లి ఉంది, పైన మేము ఉన్నాం. అక్కడ అవకాశం చర్చిలో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బైబుల్ స్టడీ అయింది. కొడుకుని చేత పట్టుకొని వర్షంలో నడుచుకొని పోతాము. అందరూ వెళ్ళిపోయారు. నేను ఇంటి వరకు పోయినాను. చాలా ఏడుపు వచ్చింది. పిల్లలు తిరిగి ఎక్కడికి వెళ్తారు? ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్తారు? రాత్రి ఎక్కడికి వెళ్ళడానికి ఓవర్మల్ ఏడ్చాను. ప్రభు, ఈ పిల్లల జీవితం ఇప్పటికైనా మారలేక సాయం చేయ ప్రభు. ఇంకో సిస్టర్ ఫోన్ చేశారు. నేను చెప్పినట్టు చెప్పకండి సిస్టర్, ఒక్క 2-3 రోజులు రూమ్ దొరికే వరకు, రూము దొరికినప్పుడు నేను చెప్తాను, నేను చెప్పినట్టు చెప్పకండి. ఆ సిస్టర్ ఫోన్ చేసి చెప్పి మీ ఇంటికి రమ్మని కొంచెం తీసుకెళ్ళండి, మీ ఇంట్లో అవకాశం ఉంది కదండి. ఆమె ఫోన్ చేసి అప్పుడు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయినారు. సోదరు చెప్పాలి, ఆ మత్తులు వాడు ఏం చేస్తాడు అర్థం కాదు. గుద్దుకుంటాడు, కోసుకుంటాడు, రక్తంగా ఆడుతుంటుంది. అరే బండి అమ్మేసాడు, ఏది ఇస్తే అది అమ్మేస్తాడు. కొంచెం మాట్లాడితే ఫోన్ తీసుకొని అమ్మేస్తాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు భయపడకండి, ఇప్పుడు మారిండు. అరే దేవుడు వాడిని తాకిండు. చెప్పాలి, సుభాష్ నగర్, లాల్ బజార్, కార్ఖానా, అల్వాల్, లోతుకుంట, మీరు ఎక్కడికైనా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పోండి, వాడి ఫోటో ఉంటుంది, కేసు ఉంది వాడి మీద. ఈరోజు కూడా కేసు ఉంది, అల్వాల్ అన్నింటికి. ఈరోజు ఒక్క 2 రోజులు పనిచేయడు, ఒక దిక్కు పనిచేయడు. దేవుడు తాకిండు, ముట్టిల్లు స్వస్థపరచడు, పూర్తిగా డ్రగ్ నుంచి పూర్తిగా విడుదల చేశాడు. హల్లెలూయా. అటు ఇటు తిరక్కు, ఒక పని చేసుకోను. దేవుడి స్తోత్రం. దేవుని దయలో ఒక పని దొరికింది. ఇప్పుడు క్రమంగా కిత్తమైన జరాలి మాట కూడా వస్తలేదండి. దీనిమైనా 3 నెలల నుంచి పనికెళ్ళి ఆ జీతం తీసుకొచ్చి వాళ్ళ కమ్మకిస్తున్నాడు. నీట్గా రెడీ అవుతుండు, చర్చికి వస్తుండు. ఒక పాట పాడడానికి అడిగాడు. ये बच्चे लोग बहुत प्रोग्राम लगाए, मेरा प्रोग्राम कैंसिल हो गया. ये आपका लोग छोड़ता नहीं है, ये करो, डांस करो, ये करो, करते रहते हैं. पूरा ये लोग किसी को भी टाइम नहीं देता. ऐसे इधर को टाइम नहीं मिला. संडे इधर पे गाने का टाइम देता हूँ, गवाही का मैं टाइम देता हूँ. ठीक है बेटा, దేవుడు అట్లా మార్చాడు. ఇక్కడ చాలా మంది తాగుబోతులు మారిపోయినారు. పూర్తిగా తాగేటు భయంకరమైన తాగుబోతులు మారి. ఇక్కడ మారడానికి చూడడం ఏమనిస్తే ఏదైనా కడుపుని ఊపే ఇవన్నీ చెప్పి వాక్యం చెప్పమంటే జీవముల దేవుడు నమ్మితే చాలు. యేసయ్య సువార్తని హృదయంలో వస్తే నీ చీకటి తొలగి నీ జీవితం మార్చబడుతుంది. చేతనదారులు చెప్పాలి. ఎందుకు క్రైస్తవులను చూస్తే ఎందుకో కడుపు మంట చెప్తారు చాలా మందికి. చెప్తారు, ఒక మనిషి ఉన్నాడు, వాడు సిగరెట్ తాగుతున్నాడు అనుకో, సిగరెట్ తాగేవాడు ఉన్నాడు అనుకో, సిగరెట్ తాగు తప్పు అని చెప్పడాడు. వీడు ఎందుకు ముద్దేసి వాడుతూ పెడతాడు. ఈ తల్లి దగ్గర వస్తుంది, దగ్గర వస్తే హాస్పిటల్ పోతాడు. హాస్పిటల్ పోతే ఏం చేస్తుంది? స్కాన్ చేయమంటాడు. స్కాన్ చేసినప్పుడు ఏం చేస్తారు? రోగాలు బయట వస్తాయి. ఉన్న ఆస్తి అన్ని అమ్ముకుంటాడు, నాశనం. చెప్పాలి, అది చెప్పరు. మీరు ఏమన్నా కానీ హిందువులు కావచ్చు, సంస్కారం. ఇంకొక విషయం చెప్తాను. మనం పాడే పాట వారి ఇంట్లో కూర్చొని తింటారు. నాతో చెప్తారు, సార్ ఈరోజు మంచి పాడేది సార్, చాలా బాగుంది. ఈసారి చిట్టిబాబు గారు పాడలేదా? చిట్టిబాబు గారు పాడతారన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు.
ఈరోజు బాలకృష్ణ కదా రాలేదా? ఎందుకంటే ఈరోజు కొంచెం స్థూతి మార్పులు ఉంది అని తెలుసా? అలానే చెప్పాలి. ఈరోజు పలానా బ్రదర్ రాలేదా? ఎందుకంటే నడుస్తాడు ఫస్ట్ ఆయన నీకండి పాట సోదరు చెప్పాలి. ఇక్కడ చూడండి డబ్బులు పెట్టుకుని ఏముండదు. ఏదంతా ఒక ట్రాక్ పెడతాం, ట్రాక్ లో పాడితే పడలే పదవుడు. ఇంత పెద్ద చర్చి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు. ఒకడు వచ్చాడు, ఒకడు మన చర్చికి వచ్చేసి ముందుకు వచ్చి పెట్టుకుంటాడు. ఏమైంది లేదా? ఏం లేదు. అండర్లోనే ఉందా? లేదే. మరి మ్యూజిక్ ఎక్కడ చూస్తుంది? ఓ అదా అసలుకి అంత ట్రాక్ సిస్టమ్ మా చర్చిలో. అవునా? లైవ్ లో వాయించినట్టే ఉంది. ఇంత బ్యూటిఫుల్ ఉన్నది. మనది మన ఆరాధన క్రమం మీద నీచుకుందా? కొంతమంది ఆడవుతాడు ఇక్కడ ఉన్నట్టుండి ఆత్మలో నింపబడి అరే అనుకుంటా ఈ దూరుకుంటా బెదర్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఇంకో భర్త దగ్గరికి ఎవరు అంటే ఆరాధనలు వచ్చేసి ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ముందు దగ్గర పెట్టుకుని ఆరాధన చేయాలి. కింద పడి దొరికేది, చీరలంతా ఊడిపోయేది ఇవన్నీ చేయకూడదు. నా దగ్గర మైక్తో పాటు ఒక బెల్ట్ కూడా ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు. నేను సహించండి అది ప్రార్థన చేసుకోండి. ఒక తీవుడు దాన్ని చూడలేదు. అయ్యారు నాకు ఇక్కడ నడుములో కింద నొప్పుందని ఆ లోపల చేయబెడతాను. అట్లాంటి చెయ్యి నరకాలంటే కొంచెం స్త్రీలు వస్తారు. అన్న నాకు భాషణం ఉంది అక్కడ, మా అమ్మ ఉంటుంది, అడుగుతుంది, మా అమ్మ ఉంటుంది, మా చెల్లి ఉంటుంది, అక్కడ కూడా అడగ ఏం చెప్పి మొగలకు ఏమన్నా ప్రార్థన. ఇప్పుడు నీకు ఎప్పుడో నొప్పి వేస్తుంది. నేను అక్కడే పెట్టి చేయాలని ఏం లేదు. సింపుల్గా ప్రార్థిస్తాను. నూనెలు అమ్ముకోవడం ఉండదు. అందుకే మనం చర్చకొచ్చినప్పుడు నూనెలు అమ్ముకోకూడదు. నూనె ఏసరక్తంగా మారి అంటారు. తప్పేం లేదు. అరే తప్పేం లేదు. నేనేమంటా నూనె ఏసరక్తం అయితే నీ కొడుకు పోసే ఉచ్చ కోకోకోలాగా మారాలా? నీ ఇంటి ముందున ఉసుకే పప్పుగాను చక్కెరగాను లేకపోతే బియ్యంగా మారాలి. పెండ వేడి వేడి చేసి పెండ బిర్యానీగా మారాలి. అట్లా అది మారకపోతే ఇది కూడా మారదు. ఇది చేయకూడదు. చర్చకొచ్చామా, వాక్యం విన్నామా, ఆరాధన చేసామా, అరే దేవుని సన్ని మనం చెప్పామా, ఈ పరిచయంలో మనం ఉంటుంది. ఇప్పుడు సంఘ కుటుంబం కాబట్టి మన దర్శనాలకు అనుకూలించామా, ప్రార్థన చేసుకుని పోతా ఉన్నారు. చేతులతోటి చెప్పాలి, గట్టిగా చెప్పరు. మన ఒక పాస్టర్ గారి దాంట్లో ఉన్నట్టుండి వెనక ఒక వెలుగు వచ్చిందంట ఆయనకి. ఓ మనం దాన్ని ఏం షేర్ చేస్తున్నారు. వెలుగు వచ్చిందంట. వెలుగు లేదు, తొక్కలేదు. ఆయన మెల్లగా ఏం చేశారు అంటే ఒక సెట్టింగ్ ఒకటి చేశారు. తెర వెలుగు నుంచి ఒక బొక్క పెట్టి దాని లోపల నుంచి ఒక లైట్ పంపించారు. మనోళ్ళు మీరందరూ ఎప్పుడు బాగుపడతారో తెలియదు. ఇద్దరు చెప్పాలి, చెప్పాలి. ఎంత నీట్ గా అడుగుతున్నాడు. నేను నీకేం చేయబోతున్నావు, నాకేం కావాలి? నాకు దృష్టి కలుగజేయమని వాడు ఆయనతో చెప్పగా, దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పగా, యేసు నీవు వెళ్ళుము, నీవు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను వెళ్ళు, నా చుట్టూ తిరగకు, ఏం చేయి, వెళ్ళు, నువ్వు వెళ్ళు. వాక్యం విన్నావా, చర్చకొచ్చావా, వెళ్ళు, పని చేయబో, పిల్లలు మేము చదువుకో, అది వదిలేసి లాంచ్ చేసుకుని సేవ చేస్తా. నేను పొద్దంతా క్యాప్టన్లో ఉంటా. వెంట తీసుకొని కొడతా. కొంతసేపు ప్రేర్ చేయి, గంట ప్రేర్ చేయి, ఓ పని చూడు, కుటుంబాన్ని చూసుకో, ఉద్యోగానికి వెళ్ళు, వ్యాపారానికి వెళ్ళు, పని చేయి, సంపాదించు, ఇంటిగా బ్రతుకు. కొన్ని సంఘాలు కొన్ని చర్చిల్లో, మీ చర్చిలో ఇక్కడ సేవకు రాళ్ళు ఉండరా? సేవకు రాళ్ళు లేవు కానీ బయట కంకర రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు గిన్నె ఉండరు. వస్తాం, తెరుస్తాం, ఆరాధిస్తాం, మూస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడే కూర్చొని కొంతమంది తిని తాగి అరే ఏమి పని పాటలు కూర్చొని ఏదంటే సేవలో ఉన్నాడు అంటాడు. సంఘాలు ఇంకా తయారైనాయి. చిత్రదాడి చెప్పాలి. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళుము, నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళు, ఉద్యోగానికి వెళ్ళు, వ్యాపారానికి వెళ్ళు, నిన్ను ఎక్కడ అవమానించారు అక్కడ దేవుడితో నిలబడడానికి వెళ్ళు, పని చేసుకోవడానికి వెళ్ళు, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళు, నీ జీవితం మారిందని చెప్పడానికి వెళ్ళు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవడానికి వెళ్ళు, నువ్వు చదువుకు వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, ఫ్రెండ్స్ తో నీళ్ళు తిరగబాకు, కసితో చదువు. ఈ రోజు నువ్వు కాలేజ్కి ఒక నార్మల్ మంచిగా వెళ్ళు. కలెక్టర్ గా తిరిగినా, ఒక IAS గా తిరిగినా, ఇన్స్పెక్టర్ గా తిరిగినా, ఇంజనీర్ గా తిరిగినా, ఒక సైన్సిస్ట్
బాడీ చేయి, వాకింగ్ చేయి, ఎలా ఇవన్నీ చేయి చెప్పాలి. ఏమి చేయకుండా కూర్చోకూడదు. దేవుడికి సోమవారం చూస్తే కోపం వస్తుంది. నీ చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా అతను చేయనని నీ చేతి కష్టాన్ని తను అనుభవిస్తావు. పని చేయి, నాకు లేదని చెప్పకు, పని చేయి. ఒక ఓల్డ్ ఏజ్ ఏముడు పోయి మలమూత్రాన్ని కడి 18 లక్షల అప్పు ఒకటి తీర్చగలిగితే అది నీకు నాకు ఒక గుణపాఠంగా మారాలి. అక్కడ చెప్పాలి. ఏసై చెప్తున్నాడు, వెళ్ళు, నీ వెళ్ళి నీ విశ్వాసం నేను స్వస్థపరిచానని చెప్పాను. చేతులెత్తి గట్టిగా చెప్తాడు. నా శక్తి నిన్ను బాగు చేసింది అన్నాడా? చెప్పండి, అన్నాడా? నీ విశ్వాసం నిన్నేం చేసింది? అప్పుడు మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఏం పెరగాలంటే ఏం పెరగాలి? కొన్ని ఇంట్లో చూడండి, నూనె డబ్బాలు పెరుగుంటాయి, సెల్ఫ్ నిండా నూనె డబ్బాలు పెట్టుకున్నట్టు. ఒక డబ్బా మీద రివైవల్ నూనె, ఇంకో దిక్కు కలవరి నూనె, ఇంకో దిగునే వచ్చినోడి నూనె, పోయినోడి నూనె. నీ నూనె పాడుగాను ఆడ 5 రూపాయలు కొన్ని 500 అమ్ముతున్న పిచ్చి దుర్మారు కూడా. నీకు బుద్ధి బుర్ర లేదు. అన్నం తింటున్నావు, పెండ తింటున్నావా? పెండ తిన్న వాళ్ళకి బుద్ధి ఉంది, నీకు బుద్ధి ఉండలేదు. క్రైస్తవులకు బుద్ధి లేదు. అక్కడ చెప్పాలి. అక్కడ పోయి ఇదిగో ఆయనతో నిలబడి ఫోటో పడితే 10,000 రూపాయలు అంట. ఎంత? 10,000 రూపాయలు పోయి ఫోటోలు పట్టుకొని వస్తా. నీకు సిగ్గు లజ్జ అనేది లేదా? ఆడేమన్నా దేవుడా? చెప్పండి గట్టిగా. ఆడ వాళ్ళ పరిస్థితులు ఎట్లుందో చెప్తాను, వినండి. ప్రియులారా, భయపడకుడి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మరి నువ్వెందుకు కన్వెంట్లతో వచ్చినావు? ఆడ ముందు 4, వెనుక 4. ఇంకా మీరెవరో పొడి చంపుతాడు. ఎవరు పొడి చంపుతారు? చేతులతో చెప్పాలి, గట్టిగా చెప్పరు. చంపితే చంపుతారు, పోతారు. చంపితే కాపాడతారు, కాపాడకపోతే పోతాం. నేను కరోనా వచ్చినప్పుడు ఒక మాట చెప్తాను. కరోనా నాకు రాదు, చెప్పండి, కరోనా నాకు రాదు. వచ్చినా పోతుంది, పోకపోతే నేనే పోతాను. అంతే సంగతి. సావస్తే ఎవరైనా పోవాలా. అందుకని చెప్పి నువ్వే కన్నాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నావు. నీకే సెక్యూరిటీ కావాలి. నువ్వు వచ్చి అందరూ చెప్తున్నావు ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయి? మన గొర్రెలని పేరు, గొర్రెలను ఎందుకు పేరు పెట్టినట్టు ఒక గొర్రె ఇటుపోతే అన్ని గొర్రెలు అట్టే పోతాయి. అలా చెప్పాలి. చెప్పండి గట్టిగా. గొర్రెలా ఉండకూడదు, తెలివి రావాలి నీకు. ఏమంటాడు లాస్ట్ మాట? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచానని చెప్పాను. ఇప్పుడు మనం ఏది పెంచుకోవాలా? నూనె డబ్బాలు పెంచుకోకూడదు. కాంటాక్ట్ నంబర్ తీసుకుంటూ చూడు, స్క్రీన్ మీద నంబర్ చూసుకుంటూ, స్క్రీన్ మీద నంబర్ ఫోన్ చేస్తాను. అయ్యారు, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తాను, హైదరాబాద్ నుంచి. మీ పేరు చూసినప్పుడు చాలా ఫోన్ ఉంది, మాకు ప్రార్థన చేయండి. అయ్యి అట్లాగమ్మా, ఒక 2 నిమిషాలు ఫోన్ అవుతుంది, ఫోన్ చేస్తాను. మరి ఈ పరిచయం మీరేమైనా మొక్కుబడి చేసుకుంటారా? మొక్కుబడా? అవును, లక్షలాది మందికి సువార్త అందిస్తున్నాం కనుక ఒక ప్రోగ్రామ్ మీరు స్పాన్సర్ చేయాలి. అది ఎంత అవుతుంది? జస్ట్ 22,000. ఒకటి చేసుకోండి, దేవుడు మనకు చూపిస్తాడు. అక్కడ చూపిస్తాడు. ఒక రోడ్డు మీద ఏరుకున్న ఆమె బిల్డింగ్ ఉన్నదని. ఇప్పుడు ఆ ఏరుకుని ఆమె ఎక్కడుందో నేను వెళ్ళాను. నాకు ఆమె ఒకసారి చూడాలనుకున్నాను. ఆమె ఏరుకుందంట, స్పాన్సర్ చేసిందంట, ఆమెకి బిల్డింగ్ వచ్చిందంట. అట్లయితే ఇక్కడ ఉన్న అన్ని ఏరుకున్న వాళ్ళ దగ్గర పోయి తీసుకుపోయి ఇక్కడ ఇస్తే అందరికి బిల్డింగ్ వచ్చేస్తాయా? వస్తాయా? ఇప్పుడు అందరినీ స్వస్థపరిస్తే అందరినీ చచ్చినోడు కూడా లేకపోతాడు. ఇంత ఉంటాడు, నాగపాము చేసినట్టు చేస్తుంటాడు, ఇంతే ఉంటాడు. అందరినీ బాగు చేస్తాడు. నేనేమంటాను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాను. ఆయన దగ్గర బతిలాడన్నా, నేను గాంధీ హాస్పిటల్ మార్చర్లు పెట్టిస్తా. వచ్చిన ఒక్కడు కూడా, సచ్చిన ఒక్కడు కూడా మళ్ళా సత్యస్థితి ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసి అందరూ లేపరా, లేస్తావా? కొన్ని గాంధీ హాస్పిటల్ ఉండు, అందరినీ బాగు చేస్తావా? కొన్ని రోగాలు వస్తాయి, చెప్పండి. కొన్ని రోగాలు వస్తాయి, ప్రే చేస్తే పోతాయి. కొన్ని రోగాలు వస్తాయి, మనం తీసుకొని దేవుని దగ్గర పోతాయి. అలా చెప్పండి, అలా చెప్పాలి. విశ్వాసంలో బలపడండి. ఒక మెసేజ్ ఒకటి పంపిస్తారు. మరియమ్మ కళ్ళ నుండి రక్తం కారుతుంది. ఇది 10 మందికి షేర్ చేయకపోతే నీ ఒంట్లో నుంచి రక్తం కారుతుంది. 10 నిమిషాలు అందరూ షేర్ చేస్తారు. ఇది ఎక్కడ పని? ఇదంతా ఇది ఎక్కడ పని? అని చెప్పాలి. విశ్వాసంలో పెరగాలి. మీ విశ్వాసమే లోకమును జయించే జయం. మాస్టర్ నన్ను పిలిచారు. మాస్టర్ గారు, మీరు బాగా మంచి వాక్యం చెప్తున్నారు, బాగా నవ్విస్తున్నారు, మేము మా చర్చికి రావాలి. ఏం కదా, ఏం మీటింగ్ అని? అమావాస్య మీటింగ్. మాస్టర్
కార్తీక అమావాస్య. అది ఎప్పుడన్నా అది వస్తుంది ఫస్ట్ గారు ఒక 15 రోజులు అమావాస్య రోజు నేను పెట్టుకుంటా ప్రార్థన. ఎందుకంటే చిన్న చెట్లు మనం ముట్టకుండా ఫస్ట్ గారు మనం ముడతాయి కదా, సీడ్స్ తిరుగుతాయి. ఈ అమావాస్య రోజు సీడ్స్ తిరుగుతాయి, తిరుగుతాయి. అప్పుడు మనము మేమందరం సంఘస్థ నుంచి చర్చిలో ఉంటాం తెలుసు, అప్పుడు ఉంటాం. అవునా? దాని కొరకు చాలా ఖర్చు పెడతాం. నేనన్నా దాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఒక చిన్న చిట్కా చెప్తా. ఇప్పుడు ఒక దోమ కరిస్తే మలేరియా వస్తుంది, ఇంకో దోమ కరిస్తే డెంగ్యూ వస్తుంది, ఇంకో దోమ కరిస్తే బోధకాలు వస్తుంది. అన్ని దోమలు తిరుగుతూనే ఉన్నాయి. అందుకని ఈ దోమలు, ఇది మలేరియా దోమం, ఇది డెంగ్యూ దోమం, ఇది మగ్గిపోయిన దోమం, ఇట్లా దోమలు చూసుకుంటా ఉంటే నీ ధర ఇప్పుడు పోతావు నువ్వు పోలేవు కదా. నేనన్నా ఈ దోమలన్నీ తిరుగుతున్నది వాస్తవం. నేనేం చేస్తానంటే ఒక ఆల్ అవుట్ ఒకటి పెంచి అనుకుంటాను. నేను ఇక్కడ అవుతూ అక్కడ అన్ని ఆల్ అవుట్. అర్థం కాలేదు మాస్టర్ గారు. ఏం లేదు, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలని, నా ఇంటిని, నా సంపాదన సంస్థని నీ రక్త ప్రోక్షణ కిందికి నేను తీసుకొస్తున్నాను. యోబు కలిగిన దానికి యోబు కుటుంబం మీ అగ్ని కంచె వేసినట్టు నా కంచె వేసి నన్ను కాపాడు. ఇశ్రాయేలుని కాయువాడు కునుకను నిద్రపోవడం రాయబడింది. మీరు కునుకకి నిద్రపోక నన్ను కాపాడుతున్నందుకు స్తోత్రం. మీ చేతకు చెప్తున్నాను. తెగుళ్ళని గుడాలను సమీపించదు, అపాయానికి రాదని రాయబడింది. ఈ అపాయాలకు నువ్వు కాపాడు. నువ్వు పని చేయి, నేను పడుకుంటాను. ఆయన కునుకకి నిద్రకు నీళ్ళు అవుతుంది. నువ్వు ఇదేదో వస్తుంది, అమావాస్య వస్తుంది, పున్నమ రోజు వస్తుంది, పంచమి రోజు వస్తుంది అని చూస్తావు. నువ్వు చిత్రతడి చెప్పాలి, ఆయన చూసుకోండి. చిత్రతడి చెప్పాలి. విశ్వాసం పెరగాలి. మన క్రైస్తవులు నిమ్మకాయ దానికి ఎందుకు వేస్తాడుతున్నా? అట్లా ఎన్నో గుడ్లు తినేసినా, ఎన్నో అట్లాంటి నిమ్మకాయలు తిన్నా, ఎన్నో తిన్నా, పెట్టినోడు చచ్చిపోయాడు, ఇంకా బతికి ఉన్నా. అంతా ఏంది? మూఢనమ్మకాలు. నీకు మూఢ విశ్వాసం ఉండకూడదు. ఏముండాలి? స్వచ్ఛమైన విశ్వాసం ఉండాలి. ఇప్పుడు లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తాను. విశ్వాసం ఎట్లా పెరుగుతుంది చెప్పరు చూడు. విశ్వాసం ఎట్లా పెరుగుతుంది? వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. వినుట క్రీస్తునికి వచ్చిన మాటల కలుగుతుంది. చేతులతడి చెప్పాలి. అందుకే మంచి సంఘానికి వచ్చి వాక్యం వినాలి. సుక్తి లేకుండా వాక్యం వినాలి. ఉన్నదన్నట్టుగా వినాలి. అలా చెప్పాలి. ఈ పాన్సర్లు, నూనె డబ్బాలు, క్యాసెట్లు, అది ఇది దీని చుట్టూ అనుకుని జీవితం పాడైపోవాలి. చిత్రతాడు చెప్పండి. వాక్యాన్ని సూటిగా వినండి, వాక్యాన్ని చక్కగా వినండి. మనం మార్చుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టి, అక్రమాన్ని విడిచిపెట్టి, దోషభరితమైన జీవితాన్ని వదిలే, భార్యకి మోసం చేయడం వదిలే, భర్తకు మోసం చేసే వదిలే, పిల్లల్ని పట్టించుకో, తాగుడు వదిలే, చెడు తిరుగుడు వదిలే, నీ జీవితాన్ని యేసుకి సమర్పించు. వాక్యము వెలుగులో నడుచుకో. ఈ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైందని దేవుని వాక్యంలో దావీదు మహారాజు చెప్పినట్టు ఆ వాక్యం వెలుగులో నడుచుకో. నీ వెలిగించబడతావు. వారు ఆయన కంటే చూసి వెలుగునందుకున్నారు. వారి మొక్కలు ఎప్పుడూ విశ్వాసాలు బలపడదు. ఈ సంవత్సరం ఆ విశ్వాసమే ఆ గుడ్డి వారిని బాగు చేసిందట. కళ్ళు గలవాడై వెళ్ళాడు. అతని మోహ దేవుడు ఆలకించాడు. ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేసినప్పుడు కాదు, ఆ మాట ఎట్లుంది? ప్రార్థన మీరు నాకు ప్రార్థన చేయొచ్చు, చేయొచ్చు. అందరు చెప్పాలి. అందరికి పెట్టి చేతులు పెట్టి చెప్పండి. అందరూ ప్రార్థన ఆపకూడదు. చెప్పండి. ప్రార్థన రోజు ప్రార్థన, పొందే వరకు ప్రార్థన చేయి, దొరికే వరకు ప్రార్థన చేయి, సోలిపోక ప్రార్థన చేయి, బాగుపడే వరకు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ముట్టే వరకు ప్రార్థన చేయి, పరిస్థితులు మారే వరకు ప్రార్థన చేయి. Pray until something happens. అడుగుతూ ఉండు. నువ్వు ఉత్తమం అయితే ఒకసారి రెండుసార్లు అడిగితే వెళ్ళిపోతావు. గెట్ అవుట్ అనుకో, పొందుకొని తీరుతావు. అలా చెప్పాలి. పిచ్చగా వచ్చి అమ్మా పెట్టమంటే పో అంటే వెళ్ళిపోతాడు. కానీ కొడుకు అట్లా పెట్టమన్నప్పుడు పెట్టకపోతే ఏం చేస్తాడు? పెట్టగా ఎవరు పెడతారు? నన్ను కన్నా ఎత్తుకొచ్చామంటాడు. మా పేరు మాట్లాడుకుంటే పెట్టేస్తాను. మనము దేవుడు మనని కన్నాడు. పేరుతో రక్తంతో మనం యేసుని నమ్ముకున్నాం. చేతులదండి చెప్పాలి. ఆయన మన పిల్లల అధికారం మనకి ఇచ్చారు. తండ్రి డాడీ నాకేమని అడిగితే మనకు కావాల్సింది ఇస్తాడు. నా నామం మీరు ఏదడిగిను ఆ తండ్రి నామం మరొకటి మీకు చేస్తాను. ఈ సంవత్సరం ఈ వాగ్దాన వాక్యం మీకు సంవత్సరం అంతా గుర్తుండాలి. ఈ సంవత్సరం అంతా
దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే మన హక్కు. దేవుని దగ్గర మన విషయాలు తెలియజేసి మనం పొందుకోవాలి. మన ఇంట్లో బియ్యము, మన ఇంట్లో ఏదైనా అయిపోతే మనం ఎట్లా పోయి రాష్ట్ర దుకాణం నుంచి కావాల్సింది తెచ్చుకుంటాము. మనకు లేనిదంతా మనలో తండ్రి దగ్గర నుంచి మనం తెచ్చుకొని జీవితంలో దీవెనకరంగా బ్రతుకుదాం. నన్ను చూసి మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహించని అందరి గొప్ప గూఢమైన సంగతులు తెలియజేస్తాను. ఈ సంవత్సరం చేసే ప్రతి ప్రార్థనకు, ఈ సంవత్సరం చేసే ప్రతి మొరకు, ఈ సంవత్సరం చేసే ప్రతి విన్నపానికి దేవుని దగ్గర నుంచి బదులు ఉంది. దేవుడు మనం దీవిస్తాడు. ఈ 2025వ సంవత్సరం మీ అందరికీ, మనందరికీ దేవుడు దీవెనకరంగా మార్చి మన దేవుని దగ్గర మనం అడుగుతూ, మనం పొందుకుంటూ, దేవునితో నింపబడుతూ ముందుకు సాగుతాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మరొకసారి మీ అందరినీ